ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభు వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు భక్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. యోబు బైబిల్ చెప్తా ఉండింది ఎంతో నీతిమంతుడు. తన బిడ్డల విషయంలో కానీ, తన కుటుంబం విషయంలో కానీ, తన విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలి, లేకపోతే దేవుని యొక్క కృప ఉండాలి అని చెప్పి, ఎక్కడ వాళ్ళ బిడ్డలు పాపంలో పడిపోతారా అని చెప్పి ప్రతిరోజు వాళ్ళ గురించి సాక్రిఫైస్లు బలియాగాన్ని అర్పించి తన బిడ్డల పక్షాన, తన కుటుంబం పక్షాన తనకు తాను దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా ఉన్న వ్యక్తి యోబు. ఒకరోజు దుష్టుడైన సాతానుడు దేవుని సన్నిధికి వెళ్ళి, ఇదిగో యోబు నువ్వు అన్ని విషయాల్లో దీవించావు కాబట్టే నీ పట్ల నమ్మకంగా నీతిమంతుడిగా ఉన్నాడు. ఒక్కసారి నీ హస్తాన్ని తీ, నువ్వు చుట్టూతో వేసిన కంచెని తీ, అప్పుడు యోబు స్వరూపం బయటపడుతుందని చెప్పేసి దేవునితో దుష్టుడైన సాతానుడు అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత జరిగిన యోబు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి క్రియ మనకు తెలుసు. కానీ ఈరోజు దేవుని యొక్క మాట గుర్తు చేస్తున్నది ఏంటంటే, యోబు జీవితంలోని తను కష్టపడాలి, తన శ్రమ పడాలి అన్నది దుష్టుడి యొక్క సాతాను యొక్క చిత్తము కాదు. దుష్టుడైన సాతానుడి చిత్తము అంటే వాడు ఆలోచించింది ఏంటి యోబు గురించి అంటే, యోబు కష్టపడాలి, శ్రమలు పడాలి, లేకపోతే తన దగ్గరున్న క్యాటిల్ సంపద అంతా తీసేయాలి, లేకపోతే తన బిడ్డల్ని దూరం చేయాలి, లేకపోతే తన కుటుంబాన్ని దూరం చేయాలి అన్నది దుష్టుడైన సాతానుడి పన్నాగం కాదు, వాళ్ళ ఆలోచన కాదు. వాడేసిన లేకపోతే దుష్టుడు వేసిన పన్నాగం ఏంటంటే, ఆ భయంకరమైన శ్రమలో యోబు దేవునిని దూషించాలి అన్నది సాతాను యొక్క పన్నాగం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు, లేకపోతే యోబు 2వ అధ్యాయం 4, 5 వచనాలు చూసినప్పుడు, సాటన్ వాంట్స్ జోబ్ టు కర్స్ గాడ్ విత్ హిస్ మౌత్. దుష్టుడు యోబు తన నోటితో దేవునిని దూషించాలి అన్నది వాడి పన్నాగమై ఉండింది. సో యోబు ఎప్పుడు కూడా తన నోటితో దేవుని దూషించలేదు. అసలు ఏ పరిస్థితుల్లో కూడా దేవుడిని దూషించే పరిస్థితుల్లో లేకపోయేసరికి ఏం చేశాడంటే దుష్టుడైన సాతానుడు తన భార్యని ఇన్ఫ్లుయెన్స్ చేసి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూసినప్పుడు, హీ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ హిస్ వైఫ్ టు స్పీక్ ఈవిల్ ఆఫ్ గాడ్. ఇంటి వారిని లేకపోతే భార్యని ఉపయోగించుకుని నీ దేవుని దూషించి నువ్వు చచ్చిపోవచ్చు కదా అని చెప్పేసి యోబుని అలాగ ప్రేరేపించినట్టుగా చూస్తా ఉన్నాం. సో సాతాన్ యొక్క పన్నాగము, సాతాన్ యొక్క ప్లాన్ ఆఫ్ టువర్డ్స్ జోబ్ ఏంటి అంటే, తనని శ్రమలు పెట్టాలి, లేకపోతే కష్టపెట్టాలి, బాధ పెట్టాలని కాదు, కానీ ప్రతి విషయంలో కూడా అటువంటి పరిస్థితి గుండా వెళ్తా ఉన్నప్పుడు దేవునిని దూషించాలి యోబు, తద్వారా దేవునికి మహిమ రాకుండా చేయాలి అని చెప్పేసి సాతానుడు పన్నాగం పడ్డాడు. ఈరోజు దేవునికి మాట నీతో నాతో కూడా గుర్తు చేస్తున్నది ఏంటంటే, మనం వెళ్తున్న పరిస్థితుల్లోని, మనం వెళ్తున్న విషయాల్లోని దేవునికి మనం ఎటువంటి పరిస్థితుల్లో జీవించాలంటే, ప్రభువా ఈ కష్టతరమైన పరిస్థితుల్లో వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఇన్ మై లైఫ్, ఈ కఠినమైన పరిస్థితుల్లోని వాట్ ఈజ్ యువర్ పర్పస్, నీ చిత్తమేమై ఉండి, లేకపోతే ఈ పరిస్థితుల గుండా యేసయ్యా నిన్ను నేను ఎలా చూడాలి అన్నది మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ ఉండాలి. దుష్టుడు వాడి ప్లాన్ ఒకటే ఏంటి అంటే, ఎలాగన్నా సరే అవిశ్వాసాన్ని చూపించాలి అని చెప్పేసి, క్రైస్తవులు అవిశ్వాసాన్ని చూపించాలి, అవిశ్వాసపు మాటలు మాట్లాడాలని చెప్పేసి. ఈరోజు దేవుని మాట గుర్తు చేస్తే ఏం చెప్తుందంటే, నీకు కనిపించే దాని గురించి నువ్వు మాట్లాడద్దు, లేకపోతే నీవు ఉన్న పరిస్థితులు చూసి నువ్వు మాట్లాడద్దు, కానీ ప్రభువు నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల ఎటువంటి ప్లాన్ అయితే కలిగి ఉన్నారో దాన్ని నువ్వు మాట్లాడడం మొదలుపెట్టు. స్పీక్ అవుట్ ద వర్డ్స్ విచ్ గాడ్ స్పోక్ టు యూ. తండ్రి నీ పట్ల మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడు. తండ్రి నీ గురించి మాట్లాడిన ప్రామిసెస్ నువ్వు మాట్లాడుతూ ఉండే సిచ్యువేషన్స్ మీద. కేవలం ఆ పరిస్థితులు చూసి అయ్యో నాది ఇలా అయిపోయింది, అయ్యో నేను ఇలా ఉన్నాను, అయ్యో నాకు ఇలా లేదు, ఇది లేదు, అది లేదని చెప్పి పరిస్థితులు చూసి ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో అది ఏం చేస్తుందంటే అవిశ్వాసాన్ని పుట్టిస్తూ ఉంటుంది. కానీ దేవుని మాట గుర్తు చేస్తూ ఉంటుంది, పరిస్థితులు ఎటువంటివి అయినా సరే, అది అగ్నిగుండం లాంటి పరిస్థితులు అయినా సరే, వెన్ యూ స్పీక్ గాడ్స్ వర్డ్, వెన్ యూ స్పీక్ గాడ్స్ ప్రామిసెస్, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాటని లేకపోతే దేవుని యొక్క వాగ్దానాలు నువ్వు పలుకుతావో అది ప్రతి పరిస్థితిని అది మారుస్తుంది. హల్లెలూయా. అది ఎర్ర సముద్రం లాంటి పరిస్థితి అయినా సరే, నువ్వు కర్ర చేత పట్టుకుంటే అది చేల్చబడాల్సింది. ఈరోజు దేవుని మాట గుర్తు చేస్తున్న కర్ర దేవుని యొక్క మాట, ఆ కర్ర దేవుని యొక్క వాగ్దానం. అది
అంతేగాని ఒకవేళ ఎర్ర సముద్రం ముందు నిలబడ్డాం కదా అని చెప్పి, అయ్యో ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాతల ఐగుప్తీయులు వస్తారని చెప్పి ఇశ్రాయేలు అటువంటి బలహీనమైన మాటలు మాట్లాడుంటే అటు దేవునికి మహిమ రాకుండా ఒకటి జరిగి ఉండేది. రెండోది ఎక్కడ వాళ్ళు ఎటు వెళ్లకుండా అవిశ్వాసం వల్ల అక్కడే నాశనం అయిపోయి ఉండేవారేమో మనకు తెలీదు. కానీ ఎప్పుడైతే వాడి పక్షాన మోషే కర్ర ఎత్తాడో, ఈరోజు మనకు దేవుని మాట గుర్తు చేస్తా ఉండింది. ప్రతి పరిస్థితిలో నీ కర్ర నువ్వు చేత పైకెత్తు. ఎటువంటి కర్ర అంటే దేవుని వాక్యమైన కర్ర, దేవుని వాగ్దానమైన కర్ర. దేవుని యొక్క మాటలు నువ్వు చేతపట్టుకున్న ఆ పరిస్థితి మీద నువ్వు ఎప్పుడైతే పలుకుతా ఉంటామో ఎవ్రీథింగ్ హ్యాస్ టు గెట్ చేంజ్. ప్రతిదీ మార్చబడాల్సిందే. ఎందుకంటే దేవుని యొక్క మాట అది సృష్టింపచేసే మాట, లేనివి ఉన్నట్టుగా చూపించే మాట, ఎటువంటి శూన్యమైన సమస్తాన్ని చేసే మాట దేవుని యొక్క మాట. అటువంటి శక్తివంతమైన మాటని దేవుని నోట్లో ఎందుకు ఉంచాడంటే పరిస్థితులు చూసిన ఊరికి ఆ పరిస్థితుల గురించి మాట్లాడడానికి కాదు, కానీ ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవునికి మహిమ రావాలి. ఎటువంటి పరిస్థితి గుండా అయినా సరే, ఎటువంటి కష్టతరమైన పరిస్థితి గుండా అయినా సరే, యేసుని మనం చూడడం ఎప్పుడైతే మొదలు పెడతాం, వెన్ వి సీ జీసస్ త్రూ ఆల్ ద సిట్యుయేషన్స్, అప్పుడు దేవునికి మహిమ వస్తా ఉంటది. ఇందాక యోబు జీవితంలో మనం మాట్లాడుకున్నప్పుడు యోబు శ్రమ పడ్డం అనేది సాతాను యొక్క పన్నాగం కాదు, కానీ ఆ శ్రమలో తాను దేవుణ్ణి దూషించి పాపం చేయాలనేది సాతాను యొక్క పన్నాగం. ఇప్పటికీ కూడా దుష్టుడు సాతానుడు అటువంటి ప్లాన్స్ వేస్తా ఉన్నాడు. ఎటువంటి ప్లాన్స్ అంటే క్రైస్తవులు లేకపోతే దేవుని యొక్క బిడ్డలు అవిశ్వాసపు మాటలు మాట్లాడాలని, లేకపోతే పరిస్థితులు చూసి మాట్లాడాలని చెప్పి ఇప్పుడు కూడా అటువంటి ప్లానే వేస్తా ఉన్నాడు. కానీ ఈరోజు విశ్వాసులుగా ప్రభు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే పరిస్థితులను చూసి కాదు, లేకపోతే నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి కాదు, కానీ నువ్వు దేన్ని చూసి మాట్లాడాలంటే విశ్వాసం బట్టి మాట్లాడుతూ ఉండాలి. ఏం మాట్లాడాలంటే నా దేవుడు ఇటువంటి పరిస్థితి గుండా కూడా నన్ను దాటింప చేయగలడని మాట్లాడాలి. ఎండిన నేలలో నుంచి కూడా నా దేవుడు చిగురింప చేయగలడని చెప్పి మనం మాట్లాడాలి. ఎడారులైనా సరే అక్కడ జీవ జలాల్ని తీసుకొస్తాడు నా ప్రభు అని చెప్పి మనం మాట్లాడాలి. ఎప్పుడైతే అటువంటి మాటలు దేవుని యొక్క మాటని వాగ్దానాలను మనం విడుదల చేస్తూ ఉంటామో ఇట్ ఫైట్స్ అగైన్స్ ద ప్లాన్ ఆఫ్ సాటన్. అది దేవుని యొక్క మాట దుష్టుడైన సాతానికి వ్యతిరేకంగా అది పోరాటం చేస్తుంది. నా ప్రేమైన సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క మాటలో నుంచి మనం గుర్తు చేసుకునే మాట ఏంటంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 21, 22, అలాగే యోబు 2వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు నాట్ వన్స్ హీ బ్లేమ్డ్ గాడ్. యోబు ఒక్కసారి కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈరోజు దేవునికి మాట వ్యతిరేకంగా మాట్లాడడం మాత్రమే అక్కడితో సరిపెట్టేది, కానీ ఏం మాట్లాడుతుందంటే ఒక్కసారి కూడా మనం అవిశ్వాసపు మాటలు దేవుని సన్నిధిలో మనం మాట్లాడకూడదు. అమ్మో ఇది జరగదేమో, అమ్మో ఇది అవ్వదేమో, అమ్మో నేను చేయలేనేమో అని అవిశ్వాసపు మాటలు మనం దేవుని సన్నిధిలో మాట్లాడకుండా త్రూ క్రీస్తు వలన నాకు సమస్తము సాధ్యమే అని చెప్పి మనం మాట్లాడతాం. ఎప్పుడైతే అటువంటి మాట్లాడుతూ ఉంటామో మన పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితులు మొత్తాన్ని తారుమారు చేస్తూ ఉంటారు దేవుని యొక్క మాట. ఎస్, అటువంటి శక్తివంతమైన మాట యేసయ్య నీ జీవితంలో నా జీవితంలో ఆయన పడతా ఉన్నారు. మనం దాన్ని ఉపయోగించాలి, దాన్ని పలుకుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం మాట్లాడతామో, ఎప్పుడైతే మనం చేస్తామో అది దేవునికి మహిమ వస్తూ ఉంటుంది. దేవునికి మహిమ వచ్చిన ప్రతిసారి కూడా మన పరిస్థితులు అది మారుస్తూ ఉంటుంది. దేవుడిచ్చిన మాటని దీవిచ్చిన గాక. అలాగే ఆఖరిగా ఇటువంటి రీతిగా యోబు తను జీవిస్తూ ఉన్నప్పుడు యోబు గురించి ఏం చెప్పబడిందంటే యోబు గ్రంథము 42వ అధ్యాయము 7, 8 వచనాల్లో చూసినప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాసిందంటే గాడ్ సెడ్ జోబ్ యు ఆర్ మై ఫ్రెండ్. యోబు గురించి దేవుడికి ఏ మాట ఏమని చెప్తా ఉండిందంటే యోబు ప్రతి విషయంలో నీ నోటితో నువ్వు ఎక్కడా కూడా దూషించలేదు, ఎక్కడా కూడా దేవుని వ్యతిరేకంగా నువ్వు మాట్లాడలేదు, కాబట్టి ఇదిగో యు ఆర్ మై ఫ్రెండ్. అవును, మోషేతో కూడా దేవుని మాట అదే చెప్తా ఉంది, యు ఆర్ మై ఫ్రెండ్. ఈరోజు దేవుడు నీతో కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏంటంటే నువ్వు నా స్నేహితుడివి, యు ఆర్ మై ఫ్రెండ్. ఎప్పుడు అంటే మనం ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవునికి మహిమకరంగా విశ్వాసపు మాటల్ని, విశ్వాసపు ఖడ్గపు కలిగిన మాటల్ని మనం ఎప్పుడైతే ఉపయోగించి ఆ ప్రతి పరిస్థితిని మార్చడానికి మనం మాట్లాడుతూ ఉంటామో, ఎప్పుడైతే ఆ విశ్వాసపు మాటలు మనం విడుదల చేస్తామో వీఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చిన్న కళ్ళు తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. అవును ప్రభు యేసయ్య, చాలాసార్లు మా పరిస్థితులు చూసినప్పుడు ఆ పరిస్థితుల్లో నుంచే మేము మాట్లాడుతూ ఉంటాం. పరిస్థితులు చూసుకుని అయ్యో ఇలా ఉండింది అని చెప్పి మేము మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ రోజు ప్రభు నువ్వు గుర్తు చేస్తున్న మాట, ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ, ఎటువంటి బలహీనమైన పరిస్థితి అయినప్పటికీ, ఎటువంటి కష్టతరమైన పరిస్థితి అయినండి, అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మాటని మేము ఎప్పుడైతే పలుకుతామో, దేవుని యొక్క వాగ్దానాలను మేము ఎప్పుడైతే పలుకుతామో ప్రతి పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ దేవుని యొక్క మాటలో, వాగ్దానాల్లో ఉంది అని చెప్పి మీరు గుర్తు చేస్తున్నారు ప్రభా. అటువంటి రీతిగా విశ్వాసపు మాటలను మేము ఎప్పుడైతే పలుకుతామో లార్డ్ నువ్వు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా దెన్ వీ విల్ బి కాల్డ్ యువర్ ఫ్రెండ్స్.
నీ యొక్క స్నేహితులుగా మేము పిలువబడతామని చెప్పి దేవా నీ మాట గుర్తు చేస్తామని అందుకు నీకు వందనాలు ప్రభా. ప్రభా ఈ మాటను గట్టిగా మా చేతులు పట్టుకుని ప్రభా లార్డ్ జీసస్ నీ సన్నిధిలో మేము అడుగులాగిన కృప చూపించండి. నాట్ టువర్డ్స్ ద సిచ్యువేషన్స్ ఫాదర్, దేవ పరిస్థితులను బట్టి కాదు కానీ టువర్డ్స్ ద క్రాస్, సిలువ వైపు మేము చూసి నీళ్ళే బిడ్డలుగా ఉండడానికి కృప చూపించండి. నీకే స్తుతియు మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసు నామం బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎస్ మై ఫ్రెండ్స్, యోబు జీవితంలో ఇందాక నేను చెప్పబడిన రీతిగా తన శ్రమ పడడం కాదు దుష్టుడి ప్లాన్, తన ఆ శ్రమలో పాపం చేయడం కావాలి. ఈరోజు క్రైస్తవుని జీవితంలో కూడా సాతాను యొక్క ప్లాన్ ఏంటంటే వాళ్ళు శ్రమ పడడం కాదు కానీ శ్రమలో అవిశ్వాసపు మాటలు మాట్లాడాలనేది సాతాను యొక్క ప్లాన్. లెట్స్ బ్రేక్ దట్ ప్లాన్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంతో ఆ ప్లాన్ మనం విరగొడదాం. లేని పరిస్థితుల్ని, ఎటువంటి పరిస్థితి అయినా సరే, చిన్న భిన్నమైన పరిస్థితి అయినా సరే, కష్టతరమైన పరిస్థితి అయినా సరే, దేవుని యొక్క మాటను మనం విశ్వాసంతో పలుకుదాం. మన పరిస్థితిని దేవునికి మహిమకరంగా మనం మారుతాం. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి ఇచ్చిన మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.